బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విషాదం. బాత్రూంలో వాటర్ పైపుకు చున్నీతో ఉరివేసుకుని ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ప్రకాశం జిల్లా చీరాలకి చెందిన జమీషా ఖురేషిగా గుర్తించారు. మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఫైనల్ ఇయర్కి చెందిన ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ క్యాంటీన్ వద్ద మిస్ అయింది. ఆ మొబైల్ ఫోన్ను జమీనా తీసుకున్న విషయాన్ని గుర్తించి మందలించారు ట్రిపుల్ ఐటీ అధికారులు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నారు. ఇక ఈ ఘటనకి సంబంధించి మరింత పూర్తి వివరాలని మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఎంఎన్ఆర్ నిన్న ట్రిపుల్ ఐటీ కడప జిల్లా వేంపల్లి సమీపంలో ఉన్న ట్రిపుల్ ఐటీలో చీరాలకు చెందిన అమ్మాయి ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి సంబంధించిన మొబైల్ ని చోరీ చేసిందనే ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారులు అయితే ఆమెను మందలించినట్లయితే తెలుస్తుంది. అయితే ఆ మందలించడంలో కొద్దిగా దుర్భాషలాడినట్లు ఆ అమ్మాయి మనస్తాపానికి గురై తన గదిలో ఉన్న బాత్రూమ్ లో ఒక పైపుకు చున్నీతో ఉరివేసుకొని చనిపోయినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ సంఘటన పైన ఇడుపులపాయకి సంబంధించిన పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే ముమ్మరం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ట్రిపుల్ ఐటీలో మరోసారి ఒక విద్యార్థి పైన ఇంతటి కారణంగా అమ్మాయిని వేధింపులు గురి చేశారనే ఆరోపణలు కూడా పెద్దగా వినిపిస్తున్నట్లయితే తెలుస్తుంది నాగరాజు. అయితే ఈ అమ్మాయి మృతదేహాన్ని సమీప వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. మృతదేహాన్ని వేంపల్లి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పిమ్మట పోలీసులు తన అమ్మాయి తల్లిదండ్రులకు అయితే సమాచారం అందించినట్టే తెలుస్తుంది నాగరాజు. రైట్, థ్యాంక్ యూ మధు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విషాదం. బాత్రూంలో వాటర్ పైపుకు చున్నీతో ఉరివేసుకుని ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ప్రకాశం జిల్లా చీరాలకి చెందిన జమీషా ఖురేషిగా గుర్తించారు. మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఫైనల్ ఇయర్కు చెందిన ఓ విద్యార్థిని మొబైల్ ఫోన్ క్యాంటీన్ వద్ద మిస్ అయింది. ఆ మొబైల్ ఫోన్ను జమీషా తీసుకున్న విషయాన్ని గుర్తించి మందలించారు ట్రిపుల్ ఐటీ అధికారులు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.